నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. నగరాభివృద్ధిపై దృష్టి సారించి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అధికారులు వారి పని విధానం మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే కొన్ని సూచనలు చేశారు. మేయర్ కార్పొరేటర్ల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చాయనే సమాచారంతో వాటిని సరిచేసి అందరినీ కలుపుకుపోయే విధంగా చూసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సమావేశంలో కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి వారికి నగరంలో ఉన్న సమస్యల పరిష్కారంపై పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. గౌరవ కార్పొరేటర్లు చూస్తున్నాయి, అది గౌరవ శాసనసభ్యులందరూ కూడా, ఎందుకంటే వారి పదవీ కాలం. యోగాసనాలను నిత్యం జీవన విధానంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ఒత్తిడిని తగ్గించుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగాసనం దివ్య మార్గమన్నారు. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలోని మల్లవరం వెంకటేశ్వర స్వామి మందిర ఆవరణలో జిల్లా స్థాయి యోగాసన కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవంలో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ తమీమ్ అన్సారియా గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, విద్యా, వైద్య, ఆయుష్, ఐసిడిఎస్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వృక్షాసనం చేయడం వల్ల అందరూ చేతులు రాబడి వాడతారు. అందరూ లేచి నిలబడితే ప్రోటోకాల్ ప్రకారం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ 4 down 5 right left right left right left 4 5 2 3 4 4 2 3 4 2 relax. Up. 3. Up. 4. Check. Relax. 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 Next. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. 3, 4, 5, 6, 7, 8, 9. ఎక్కడో అడవుల్లో కూర్చొని రిలాక్స్. అలానే నుదిటి భాగాన్ని పెట్టుకుందాం. నుదిటి భాగం రిలాక్స్. 3 రిలాక్స్. రిలాక్స్. కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదం పరిష్కారం కోసం రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎంతకు పరిష్కారం కావడం లేదని ఆందోళనతో ఓ మహిళ మీకోసం కార్యక్రమంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి వచ్చిన మహిళ
ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను వైద్య సాయం కోసం రిమ్స్కు తరలించారు. త్రిపురాంతకానికి చెందిన పేరం సౌభాగ్యమ్మ గ్రామంలో కుటుంబ సభ్యులతో స్థల వివాదం ఉంది. తనకు చెందిన స్థలాన్ని కుటుంబ సభ్యులు అమ్ముకోవడంతో తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో పలు దఫాలు ఫిర్యాదు చేసింది. తన సమస్యకు పరిష్కారం దొరకలేదనే భావనతో ఇంతకు ముందు కూడా ఓ 2 సార్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కలెక్టరేట్లోని మీకోసం వద్ద ఆత్మహత్య యత్నానికి సౌభాగ్యమ్మ పాల్పడిందన్న విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా రెవెన్యూ అధికారి చెనబోబులేసు ఇతర అధికారులు మహిళ వద్దకు చేరుకుని ఆమెకు వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. 108 వాహనంలో సౌభాగ్యమ్మను రిమ్స్కు తరలించారు. నాకు న్యాయం చేయలేదు చెప్పాలనుకున్నా ఏసయ్యా సియ్య పట్టించుకో 3 నెలలు తిరిగిన కాళ్ళు నొప్పులు వచ్చినట్టు నా తల పంపేసిర్రు. నాకెవరు లేదు, నాకు అమ్మ నాకు ఎవరు మొన్న వారం వచ్చినా ఏం పట్టించుకోలేదు కలెక్టర్ అమ్మ. అడిగినట్టు ఎన్ని మాటలు తిరిగినప్పుడు తిరిగి కూలింది. 3 నెలలు తిరిగి నా స్థలం పోయింది. అయ్యా నాకు న్యాయం చేయాలని అసహ్య అట్లా చేసే చుట్టూ రాగాకు చేసే అడిగినట్టుగా తీరు తీసుకున్నావు. నువ్వు ఆడదాని అయితే తెలుసుకో, నువ్వు ఆడదాని అయితే నీ తల తెలుసుకోమని మాట్లాడుతున్నాను. మెరగాలి పైన పోయి చుట్టూ పట్టుకొని అంత లెక్క ఏడ్చిరు నన్ను ఒక్కదాన్ని. 3 కలిసి ఈడ్చుకోబోయి పల్లి కింద దేవరాజుకులు కొట్టిన వాళ్ళు కొత్త చూసినా నాకు ఎవరు దిక్కలేదు. చేసుకోవాలి నాకు జుట్టు పట్టుకొని లాచి కొట్టినాను. మెరగాల వద్దులే రాడు నేను చచ్చిపోయినా నాకు నాకు న్యాయం పేరు కనుక్కున్నావా? ఏం పేరు? డాక్టర్ గారు చూపించి ఒంగోలు జీజీహెచ్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు. రిమ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్ష యంత్రాన్ని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఇతర వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఈ పరీక్షా యంత్రం ఉపయోగపడుతుందని, దీని ద్వారా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులను కనుగొనేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సుమారు 40 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగిందని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఎక్కడా ఇలాంటి యంత్రం లేదని తెలిపారు. ప్రధానంగా పీజీ విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కలిగించి ఆడియో చేసేందుకు ఈ యంత్రం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రిమ్స్ హాస్పిటల్కి వచ్చే రోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే దానిలో ఉన్న ఏ క్యాన్సర్ ఉంది కనుగొని దాని ద్వారా ఆంకాలజీలో విభాగంలో వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్లో ఒక అధునాతన ఎక్విప్మెంటు ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు ఆ ఎక్విప్మెంట్ యొక్క ఉపయోగాలు, అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్లో 40 లక్షల రూపాయల వర్తుతో ఒక ఐహెచ్సి ఆటోమేటిక్ మెషిన్ అనేది రావటం జరిగింది. మెడలో గడ్డ కానీ లేదా కడుపులో గడ్డ కానీ గొంతులో కురుపుతో కానీ వచ్చారనుకోండి, అది ముక్క తీసి మేము పరీక్షకు పంపిస్తాము. అది క్యాన్సరా కాదా, అలాగే క్యాన్సర్ అయితే ఏ రకమైన క్యాన్సరు, ఓకే ఏ రకమైన క్యాన్సర్ అని ఇంకా తెలిసిందనుకోండి అది ఏ మందులకి రెస్పాండ్ అవుతుంది, అలాంటి సూక్ష్మాతిగా మనం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా మనం పరీక్ష చేసుకోవచ్చు అనమాట. నిజంగా అది వండర్ఫుల్ మెషిన్ అనమాట. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మన జనరల్ హాస్పిటల్కి
ఫ్రాంక్గా చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ రంగం అయితేనేమి లేకపోతే గవర్నమెంట్ రంగం అయితేనేమి ఇంతవరకు అలాంటి మిషన్ రాలేదు. అంటే ఖరీదైనటువంటి బాగా కాస్ట్లీ ఉన్నటువంటి క్యాన్సర్ మందులు అనవసరంగా వాడి ఆ శరీరం పాడయ్యే కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఇలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయించుకొని సింపుల్గా కొన్ని కండిషన్స్లో చిన్న ట్యాబ్లెట్స్ సరిపోతుంది, అనవసరంగా కీమోథెరపీ మందులు వాడక్కర్లా. మన జనరల్ హాస్పిటల్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారు 40 లక్షల రూపాయలు వెచ్చించి మనకి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కూడా వచ్చినాయి. 9 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఉన్నాయి పెథాలజీలో. సో ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ పరికరం వలన మన మెడికల్ కాలేజీకి, మన గవర్నమెంట్ హాస్పిటల్కి, పేషెంట్స్కి అయితేనేమి, అలాగే మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితేనేమి, మన ఫ్యాకల్టీ మెంబర్స్కి అయితేనేమి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ టెస్ట్ బయట చేయించుకుంటే 6, 7, 8 వేలు అవుతుంది, అలాగే 10 రోజులు పడుతుంది. అలాంటి టెస్టులు మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మా జనరల్ హాస్పిటల్కి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రైవేటు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మీరు ఐఎంఏ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎవరికైతే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ కనుక అవసరం ఉంటే దయచేసి ఆ పేషెంట్ యొక్క ముక్క రూపంలో ఉన్నటువంటి బయాప్సీస్ మాకు పంపిస్తే మేము ఆ టెస్టులు కూడా చేయించి మీకు తొందరగా అందుబాటులో ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రకాశం జిల్లా వాసులందరూ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాకు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీకి సంబంధించిన ఒక మిషన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది క్యాన్సర్ పరీక్షలకి చాలా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంటు. దీన్ని పీజీ ఫండ్స్ కింద గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసింది. ఈ మిషన్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్లో రకాల గురించి తెలుసుకోవచ్చు, పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుసుకోవచ్చు, అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ పురోగతి ఎలా ఉందో కూడా ఈ మిషన్ వల్ల తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పీజీ స్టూడెంట్స్కి రీసెర్చ్ యాక్టివిటీస్కి వాళ్ళ థీసిస్ కంప్లీట్ చేయడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్టు ఒంగోలులో చేయడం అనేది ఒక అద్భుతం. ఈ ప్రకాశం డిస్టిక్లో ఎవరు ఎక్కడ చేయటం లేదు, ఓన్లీ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ జిఎంసి ఒంగోలులోనే చేస్తున్నాము. ఇది అందించిన హైయర్ అఫీషియల్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖ ఉక్కును రక్షించాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పరిశ్రమను సెయిల్లో కలపాలని కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 32 మంది ప్రాణత్యాగంతో సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ముందడుగు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా తొలగించారని, దాని ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని కోరారు. పర్మనెంట్ ఉద్యోగులను ప్రైవేటీకరణ నేపథ్యంలో ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రయత్నాలను తక్షణం ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థ అయినా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంతటి తీవ్రమైన ఉద్యమాన్నైనా చేపట్టేందుకు సిద్ధపడతామని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. కార్యక్రమంలో సిరిగిరి రంగారావు, జీవి కొండారెడ్డి, వడ్డీ హనుమారెడ్డి, గంటెనపల్లి శ్రీనివాసరావు, ఉప్పుడూరు ప్రకాశ్రావు, కంకణాల ఆంజనేయులు, దామ శ్రీనివాసరావు, ఎస్డి సర్దార్, జి రమేష్, శ్రీరామ్ శ్రీనివాసరావు, పేరయ్య, ఎంఎస్ సాయి, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకే దేశంలో వివిధ రాష్ట్రాలు ఒకే దేశంలో ఒకే రకమైనటువంటి పారిశ్రామిక విధానం కాకుండా వివిధ రాష్ట్రాల్లో వివిధ పారిశ్రామిక విధానాలకు దిగజారుతూ ఆయా రాష్ట్ర ప్రజలను భ్రమలకు లోను చేస్తూ ఉన్నటువంటి ఈ దేశంలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగర్నార్ అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎంచుకునే పని అయితే, ఎన్నిక చేసుకునే పని అయితే ఈ నగర్నార్ అనేటటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో ఉంచుతాము. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అనేక నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుడిలాగా నాలుకలు మార్చి ఇక్కడ ప్రైవేటీకరణకి ప్రయత్నాలు చేయటం ఏమిటి? చివరకు అనేక ఉద్యమాల మూలంగా ప్రజల యొక్క సెంటిమెంట్ కారణంగా అనేక మంది ప్రజలు
తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతామని హెచ్చరికలు చేసిన మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోమని కలెక్టర్ దమీం అన్సర్య అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెన్నబోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో ప్రత్యేకమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 10వ డివిజన్ కొప్పల్లో పారిశుధ్య కార్యక్రమాలను మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య పర్యవేక్షించారు. సుమారు 30 మంది పారిశుధ్య కార్మికులను కేటాయించి రోడ్ల మీద మురుగు నిలబడకుండా మురుగు కాలువల్లో పూడికలు తీసే పనులు చేపట్టారు. కొప్పోలు మెయిన్ రోడ్, హరిజనవాడ ప్రాంతాలలో ప్రత్యేకంగా జేసీబీ ద్వారా కాలువలలో పూడికలు తీయించారు. నగరంలో అనేక ప్రాంతాలలో ఒకే రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుధ్య కార్యక్రమం చేపట్టడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఒంగోలు సభ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబేరి మొదలైందని, నియోజకవర్గ విస్తృత స్థాయి సభకు తరలివచ్చిన కార్యకర్తలంతా కూటమి పాలకుల వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కలిసికట్టుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. నగరంలోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వైసీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ విస్తృత స్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ 40% ఓటింగ్ వైసీపీకి ఉందని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇది జగన్పై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేస్తే ప్రస్తుత కూటమి పాలకులు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలందరూ
సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు నగదు నేరుగా జగన్ అందజేశారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలోనే 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఇంకా జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించారు. శనగ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు శనగలు కొనుగోలు చేశారని, పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల బాధలు వినిపించుకోవడం లేదని వైవి ధ్వజమెత్తారు. రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఓటు వేసిన వారితో పాటు ఓట్లు వేయని వారిని కూడా జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూటమి పాలకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను డాక్టర్లుగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీర్చిదిద్దితే దానికి 4 అడుగులు ముందుకు వేసి జగనన్న చదువుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టారని కొనియాడారు. సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూరపు సురేష్, మెరుగు నాగార్జున, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న వెంకటరాంబాబు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆజన్న, కార్పొరేషన్ మాజీ చైర్మన్ల కుప్పం ప్రసాద్, కాగుమాని రాజశేఖర్, కనకారావు మాదిగ, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, లంకపోతు అంజిరెడ్డి, వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, ఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంపారమణమ్మ, హెచ్ఎంపాడు ఎంపీపీ శ్యామలారెడ్డి, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటికి చేరే విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాలు పాలన చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా కూడా చెప్పిన హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందించడం కోసం 2,75,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా సుమారుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం జరిగింది. సుమారుగా 4 పోర్టులు నిర్మాణం చేయటం జరిగింది. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేయటం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో సంపద సృష్టించాలి, రాబోయే తరాలకి రాష్ట్రంలో సంపద సృష్టిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ప్రజలందరూ నిలబడాలని ఎంతో దూరదృష్టితో ఆలోచించి అప్పుడు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాలన కొనసాగించారు. ఇప్పుడు ఈ కూటమి అధికారంలో రావడం కోసం పచ్చ మీడియా ద్వారా మన పైన విధ్వంసం చేస్తున్నారని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో వాళ్ళు చేస్తున్నది నిజమైన విధ్వంసం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన కార్యకర్తలపై, నాయకులపై అందరినీ భయపెట్టి కేసులు బుక్ చేసే కార్యక్రమం చేయటమే కాక మనం సృష్టించిన సంపదని, ఈ పోర్టుల్ని, హాస్పిటల్ని అన్నీ కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరికీ పప్పులు బెల్లాలకి వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇందాక ఎవరో చెప్పారు 100 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోద్దని. వేప చిగురు తినగా తినగా తీగ అయిపోద్దంట. అలాగా చంద్రబాబు నాయుడు గారి పత్రికలు వాళ్ళు వెన్నతో పెట్టించిన విద్య ఏంటంటే అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయటం. బాబు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలక్షన్ ముందు దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చేసి రేపొద్దున తాకట్టు పెట్టి పథకాలు కొనసాగిస్తారని చెప్పి అబద్ధాలు చెప్పితే ప్రజలు నమ్మారు దాన్ని. మరి మళ్ళీ దాన్నే కొనసాగిస్తున్నాడు ఆయన. నేను ముసలదు నొక్కుద్ది బటను, అదేంటిది నేను నొక్కేస్తానన్నాడు. తర్వాత అసెంబ్లీలో దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది అన్నాడు. ఎన్ని పచ్చి అబద్ధాలు, మనం వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎందుకంటే ప్రజలకి మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. కానీ
సైడ్ ట్రాక్ పట్టిస్తానికి ఏదో గొడవలు సృష్టిస్తున్నారు. అరెస్టులు ఇవి అవి అన్నీ ఇవన్నీ కూడా మనకు నేర్పుతున్నారు. మా నాయకుడు ఇలాంటి గొడవలు జరగకూడదు. ఇది ఆత్మీయ సమావేశం అనుకుంటున్నా, కానీ ఇది ఆత్మగౌరవ సమావేశం. ఎందుకంటే చివరికి అన్న బాధ్యతలు తీసుకున్నాక పార్టీ కార్యాలయానికి మొదటిసారి వస్తుంటే ఒక కార్యకర్త నాయకుడు వ్యంగ్యంగా మా సోదరులతో ఎంతమంది వస్తారో ఫోటో తీసి పెట్టుకున్నారంట. అంటే ఈ పార్టీ కార్యాలయానికి ఎంతమంది వస్తారో చూస్తామని ఎగతాళిగా చేసిన స్థాయి నుంచి ఈ స్థాయిలో పార్టీ ఏ ఒక్కరితో పోదు. పార్టీ జగనన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులది. ఆయన చేసిన సేవే రాజశేఖర రెడ్డి గారి పార్టీలో జగనన్న చేసిన సేవ. ఆ సంవత్సరం కాకపోతే ఈ నియోజకవర్గంలో 6 నెలలు కాకపోతే మీరందరి ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు. రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, పిచ్చి కేసులు పెడుతున్నారు. మొదట్లో నేను బాధ్యత తీసుకున్నప్పుడు కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుపై జనసేన పార్టీ నాయకులు జడా బాల నాగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు జడా బాల నాగేంద్రపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిని ఖండిస్తూ లాయర్పేటలోని బాలినేని నివాసంలో జడా బాల నాగేంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. కొంతమంది వ్యక్తుల వల్ల దామచర్ల జనార్దన్ ప్రతిష్ట దిగజారుతోందని బాల నాగేంద్ర యాదవ్ అన్నారు. ఒంగోలు మహానాడు కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ స్క్రిప్ట్ లో బాలినేని అంశం లేనప్పటికీ కొంతమంది దామచర్ల దగ్గర ఉన్న వ్యక్తులు ఆయన చేత అసత్య ప్రకటనలు చేయించారని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న దామచర్ల, బాలినేని ఇరువురు కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. 2029 ఎన్నికల్లో ఇద్దరు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీల్లో ఉంటారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు రాచగుర్ల వెంకట్రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జడా బాల నాగేంద్ర నేర చరిత్ర కలిగిన వ్యక్తి వెంకట్రావని ఆరోపించారు. ఆయన బాలినేనిపై విమర్శలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, బాలినేని భిక్ష వల్లనే నేడు వెంకట్రావు ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాల్మనీ కుర్రోడు బండారు మదన్ అంటూ బాల నాగేంద్ర విమర్శలు చేశారు. తాను డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అవినీతికి పాల్పడ్డానంటూ చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని నాగేంద్ర సవాల్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, జనసేన నాయకులు నోకతోటి ఈశ్వర్, మోడుబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎవరు వెళ్ళి ఏ పని అడిగినా కూడా అన్నా పలాని నాయకుడితో పని ఉందన్నా కూడా పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఫోన్ చేసి కలిపి వారికి సహాయం చేసే గుణం అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గారికి చెవులో జోరీలాగా చేరి కొంతమంది వ్యక్తులు మాట్లాడిచ్చారు. దాని మీద మేము ఖండన మొన్న ఇవ్వటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తాతలు మున్సిపల్ ఫ్యామిలీ, వాళ్ళు మొదటి నుంచి ల్యాండ్ లార్డ్స్ గల కుటుంబం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసేది ఈ దొంగలకి చీటర్లకి చెప్పాల్సిన అవసరం లేదు. జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పిన మాటలు వినకుండా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా మీ అనుయంగులు ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఈ మధ్య వారిచ్చారు. ఎందుకనో ఆ రోజు మినీ మహానాడులో టెంప్ట్ అయ్యారు. అది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు మీరు రాసుకున్న స్క్రిప్ట్లో బాలినేని శ్రీనివాస రెడ్డి గారి స్క్రిప్ట్ లేదని తెలుసు. దయచేసి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి జనసేనలోకి వచ్చారు కాబట్టి మీ ఇద్దరు కలిసి పనిచేసి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కాదు కూటమి పార్టీల్లో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలో కూటమిగా ఆవిర్భవించింది కాబట్టి కూటమి బలోపేతానికి మీ ఇద్దరు కృషి చేయాలనేది మా కోరిక. అలాగే బాలినేని రేపు రాబో 29 ఎన్నికల్లో
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు, మీరు పోటీ చేస్తారు. ఇద్దరు ఒకరు సహకరించుకోవాలి. వారి అభిమానులు మీకు ఓట్లు వేయాలి, మీ అభిమానులు కూడా వారికి ఓట్లు వేయాలి. భవిష్యత్తులో ఇద్దరు కూడా గెలిచి, ఇద్దరు సామాజిక వర్గాలు వేరు కాబట్టి ఇద్దరు కూడా భవిష్యత్తులో 29లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రీతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరినప్పటి నుంచి మేము 20 మంది కార్పొరేటర్లం ఆయనతోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరున్నాం. ఈరోజు మేమందరం కోరుకునేది ఒకటే, పార్టీలో చేరిన తర్వాత అంతా కూటమి ప్రభుత్వమే కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి, వార్డులో జరిగే విషయాలకైతేనేమి అందరం కలిసి పనిచేసినప్పుడే ప్రజా సమస్యల మీద అయితేనేమి అన్నీ చూస్తూ బాగుంటుందని మేమందరం అభిమానం. మేమందరం కార్పొరేటర్లము ఎమ్మెల్యే గారి ద్వారా అందరూ కలిసి మాట్లాడుకొని మీరంతా ఒకటిగా ఉంటే మేము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చెప్పబోయేది ఏంటంటే, మేము ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు మేము దగ్గర తిట్టుకోవటం వల్ల పక్క పార్టీకి లాభం తప్పితే మనకు వచ్చే లాభం ఏమీ లేదు. పక్క పార్టీకి మనం చులకంగా చాలా చీప్గా ఉంటాం. అంతేకాకుండా పక్క పార్టీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరం కలిసి మంచిగా పని చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి నా ఆలోచన. ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ఆగిపోతే బాగుంటుందని చెప్పేసి నేను మీకు చెప్పుకుంటున్నాను. అది మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయం. ఆదివారం నాడు బయట చూస్తే తలుపులు మూసి లోపల మాత్రం ఉద్యోగులు దసరాల పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. సెలవు రోజు వీరి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్న జ్వాలా నరసింహారావు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఈలోపే పనులు చక్కబెట్టుకోవడంలో ఆయన నిమగ్నమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిపూడి సర్వే నెంబర్ 990/1Cలో సుమారు 329 ఎకరాల భూమి ఉంది. అదే గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 56 మంది పేర్లతో సదరు స్థలాన్ని అధికారులు గతంలో రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేశారు. నాటి నుంచి గ్రామస్తులు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. అందులో పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఈ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు పెద్దల కళ్ళు వాటిపై పడ్డాయి. గతంలో అధికారులు సామాజిక వర్గాల వారీగా చేర్చిన పేర్లను ఆసరాగా చేసుకుని తమకు సొంతమైనట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆన్లైన్ నిలిపివేశారు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్న నేపథ్యంలో వివాదాస్పద భూమిలో 33 ఎకరాలను కొందరి పేరుతో తహసీల్దార్ ఆదివారం నాడు ఆన్లైన్ చేసినట్లు ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మండలంలోని గుండ్ల సముద్రం గ్రామంలో పశువుల బీడును సబ్ డివిజన్ చేసి కొందరి పేరు ఆన్లైన్ చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన సమయంలో 4 రోజులు పదవీ విరమణకు ముందు ఆదివారం సెలవు రోజున తహసీల్దార్ వారి సిబ్బంది కార్యాలయంలో పనిచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మాకు చేసి వాళ్ళు చేయండి అనేది వాళ్ళ వాదన. 2-3 సార్లు ఇచ్చారు సార్, ఇంకా అది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు కదా సార్ మా తాత తరం కానీ మేము చేసుకుంటాం. మీరు ఆదివారం వచ్చి ఆఫీస్ తీసి ఇది మాది తెలియకుండా నేను మా అక్క అవుతుంది ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, నారాయణపూర్ ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మృతి చెందిన వారి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నారాయణపూర్లో జరిపినవి అన్ని ప్రభుత్వ హత్యలేనని, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై హింసను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. అభయారణ్యంలోని ఖనిజ సంపద కార్పొరేషన్ వ్యవస్థకు కట్టబెట్టేందుకు దారుణమైన హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది మంది మిలిటరీ బలగాలను దించి అమాయకులైన గిరిజనులను, వారికి అండగా నిలబడుతున్న నక్సలైట్లను అత్యంత క్రూరంగా ఎన్కౌంటర్ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. మానవ హక్కులను కాలరాస్తూ అమాయకులను చంపడం ఏమిటని ప్రశ్నించారు.
ఇంతవరకు ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేయడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె వీరారెడ్డి, POW రాష్ట్ర కార్యదర్శి పద్మ, క్రాంతి, OPDR రాష్ట్ర కార్యదర్శి చావల సుధాకర్, PDM వెంకటేష్, ABNS పద్మ, రాజా, ఆదివాసీ హక్కుల సంఘం వేదిక జిల్లా కన్వీనర్ వీరాంజనేయులు, సుందరం తదితరులు పాల్గొన్నారు. నారాయణపూర్ ఎన్కౌంటర్ జరిగి 5-6 రోజులు పైన అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ బంధుమిత్రులకు ఇంతవరకు వారి భౌతికాయాలను అప్పగించకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క అమానుష చర్యగా మేము భావిస్తున్నాం. మరణించిన భౌతికాయాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం అనేది ప్రభుత్వం యొక్క కనీస ధర్మం, బాధ్యత. ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర నాయకులు బండారు దత్తాత్రేయ హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా మృతి చెందిన భౌతికాయాలను అప్పగించడం భారత సాంప్రదాయం. వారు ఏ రాజకీయ అభిప్రాయాలు కలిగినప్పటికీ వారికి భౌతికాయాలు వారి కుటుంబాలకు అప్పచెప్పాలని బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడాడంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎంతగా మానవ హృదయం లేకుండా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మోదీ ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటూ విచ్చలవిడిగా కేరింతలు కొడుతూ ఇవాళ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. శవాలని దగ్గర పెట్టుకొని శవాలతో ఇవాళ లేచి వస్తాయనే భయంతో విచ్చలవిడిగా ఆకారాలు చేస్తూ వాళ్ళు వ్యవహరించారు. మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే CPML మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఒరిస్సాలో ఒక ఆసుపత్రిలో వైద్యం చికిత్స పొందుతుండగా అరెస్ట్ చేసి నారాయణపూర్ హెలికాప్టర్లో తీసుకెళ్ళి అక్కడ ఆదివాసీలతో కలిపి హత్య చేసి ఎన్కౌంటర్ కథనాన్ని అల్లారని చెప్పి ఒరిస్సాలో ఆసుపత్రి నుంచి వాళ్ళ సభ్యులే తెలియజేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఈనాటికి 6 రోజులైంది. పోస్ట్ మార్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన నంబాల కేశవరావు, అలాగే జంగపత్రిక ఎడిటరావు సజ్జా నాగేశ్వరరావు, అలాగే లలిత వాళ్ళ భౌతికాయాల్ని ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. గెలిచింది మావోయిస్టు పార్టీ, ఓడిపోయింది బీజేపీ పార్టీ అని చెప్పని మేము ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. 6 రోజులైనా మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పచెప్పడానికి ఎందుకు చనిపోయిన మృతాలను కూడా ఇవ్వటానికి భయపడుతున్నారు అని అంటే గెలిచింది వాళ్ళు అని చెప్పని ధైర్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కుటుంబ సభ్యులు 3 సార్లు ఛత్తీస్గఢ్ నారాయణపూర్కి వాళ్ళు శ్రీకాకుళం జిల్లాకి తిరుగుతూ ఉన్నా వాళ్ళ మృతదేహాలను ఇంతవరకు ఇవ్వటానికి కూడా వెనకాడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ ప్రతిఘటన నంబాల కేశవరావు, నాగేశ్వరరావు, అదేవిధంగా లలితల మృతదేహాలు మాత్రమే ఉంచారు, మిగతా మృతదేహాలని అప్పచెప్పారు. ఇది చాలా దుర్మార్గమైంది. చనిపోయిన మృతదేహాలను కూడా ఇవ్వటానికి ఎందుకు ప్రభుత్వము వెనకాడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ జరిగేటటువంటి ఆపరేషన్ కగారును ఆపాలని మావోయిస్ట్ పార్టీ ఏదైతే 6 నెలలు శాంతి చర్చలు జరపాలని చెప్పని అంటుందో యుద్ధ నీతిని పాటించాలి అని నారాయణపూర్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పని మృతదేహాలను వాళ్ళ కుటుంబాలకి ఇప్పటికైనా అప్పచెప్పి వాళ్ళ అంతిమయాత్ర జరుపుకునేదాన్ని గౌరవంగా చూడాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టంగుటూరులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను ZPNF సిబ్బంది స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. సేంద్రియ ఆహార ఉత్పత్తుల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే సేంద్రియ ఎరువులతోనే పండించిన పంటలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటలను ఉపయోగించినట్లయితే ఆరోగ్యంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సాంకేతికత రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా LED, QLED, OLED టీవీ టెక్నీషియన్లు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని AETU ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. AETU ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ కార్యక్రమంలో 150 మంది టీవీ టెక్నీషియన్లు పాల్గొన్నారు. 2వ రోజు శిక్షణలో ఇక్బాల్ భాష పలు అంశాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ రంగంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. వివిధ భాషల్లో ఉన్న సాంకేతిక విషయాలను తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం, తెలియని విషయాల గురించి తెలియచేయడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న ఆధునిక టీవీల మరమ్మతులకు సంబంధించి కొన్ని పరికరాలు ఖరీదుతో కూడుకున్నవి ఉన్నాయని, ప్రభుత్వం ఆసరా పథకం కింద తమకు చేయూతనిచ్చి పరికరాలు అందిస్తే టీవీ మెకానికులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అంతేకాక ప్రభుత్వ పరంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా టీవీల మరమ్మతుల శిక్షణ నిపుణులు ఆదిగురువు ఎంఎస్ కోటేశ్వరరావును, ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులను జ్ఞాపికతో సత్కరించారు. మాజీ అధ్యక్షుడు ముస్లిం భాషలకు ముందుగా ప్రకాశం జిల్లా సెక్రటరీ ప్రకాశం జిల్లా సెక్రటరీ టెక్నీషియన్స్ కోసం ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మన ప్రకాశం జిల్లా యూనియన్ నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉపయోగించుకోవడానికి వచ్చిన దాదాపు 120 నుంచి 150 మంది టెక్నీషియన్స్ దీన్ని అతి తక్కువ ఖర్చుతోటి ఉపయోగించుకుంటున్నారు. దీనివలన జరిగే మేలు ఏంటంటే గూగుల్లో కానీ తర్వాత రకరకాల మాధ్యమాల ద్వారా వివిధ భాషల్లో ఉండే టెక్నాలజీని అందిపుచ్చుకోలేని మన తెలుగు టెక్నీషియన్స్ ట్రైనర్స్ ద్వారా బోధింపబడే సులభమైన భాష అలాగే లోతైన టెక్నాలజీని ఈజీగా అర్థం చేసుకొని టెక్నీషియన్ టీవీ టెక్నీషియన్స్గా ఎవరి మీద ఆధారపడకుండా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మా స్వశక్తితో మేము బ్రతుకుతూ మా కింద 4 అసిస్టెంట్లు బతికించిన చరిత్ర మాది. అయితే సిఆర్టీ టీవీ వెళ్ళిపోయి ఎల్సిడి ఎల్ఈడి టీవీ వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ అంతా కూడా నూతనంగా ఉండటం వలన దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి ఒక గ్రూప్గా ట్రేడ్ యూనియన్లో అనుసంధానంగా ఉన్నారు. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ట్రైనింగ్ కార్యక్రమాలని మన స్కిల్ డెవలప్మెంట్ ఆపివేయడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా కూటమి ప్రభుత్వం మళ్ళా ఈ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలు మళ్ళా రీస్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్కి మనం తెలియజేసుకుంటున్నాం. ఎంతోమంది ఇప్పుడు కొత్త టెక్నాలజీని కొండేపి నియోజకవర్గం కలికివాయి బీట్రగుంటలో అంబేద్కర్కి అవమానం జరిగినప్పటికీ ఇంతవరకు దానిపై విచారణ జరిపించకపోవడం దారుణమని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీరం నాగేంద్రరావు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు విమర్శించారు. కేవీపీఎస్ ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటం ఊరేగింపును అడ్డుకున్న వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా నిందితులను అరెస్ట్ చేయాలని ఒంగోలు కలెక్టరేట్ వరకు నిరసన చేపట్టి అనంతరం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాఫింగ్ చేశారని, అందువల్ల రామ్ గోపాల్ వర్మపై కేసు పెట్టి ప్రకాశం జిల్లా వరకు తీసుకొచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టారని, మాటల రచయిత పోసాని కృష్ణమురళిని జైల్లో పెట్టారన్నారు. అటువంటిది ఈ దేశానికి రాజ్యాంగ భిక్ష పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగిస్తుంటే అగ్రవర్ణ కులాలకు చెందిన కొంతమంది అడ్డుకుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ప్రదర్శనను అడ్డుకున్న వారిని అరెస్టు చేయకపోతే చెలో కలికివాయి బీట్రగుంట కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కరవది సుబ్బారావు, జేఏసీ నాయకుడు ఏడుకొండలు ఆర్ మోషే, దాసరి సుందరం, సుధాకర్, దాసరి చెన్నకేశవులు, కంకణాల ఆంజనేయులు, సంజీవరావు, కోటి, మేడిద రవి తదితరులు పాల్గొన్నారు.
కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం కేబెట్టుకొండ గ్రామంలో ప్రపంచ శాంతి కాముకుడు బుద్ధుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటాల ఊరేగింపుని ఆ గ్రామంలోని అగ్రకులస్తులు అడ్డుకున్నారు, అవమానించారు. బుద్ధుని జయంతి విగ్రహంలో అడ్డుకున్నప్పుడు అక్టోబర్ నెలలో జరుగుమల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ కేసు కట్టలేదు. మరలా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ఒక నేరపూరితమైన కుట్రతోటి కాపు, రెడ్డి, కమ్మ, యాదవ అందరూ కలిసి కూడా మరలా అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని అడ్డుకొని వీడు మాలోడు, వీడి బొమ్మని ఇటు తీసుకురాకూడదు, వినాయక చవితి విగ్రహాన్ని మేము మీ పల్లెకి తీసుకొస్తున్నామా, మీరెందుకు మా ఊర్లోకి వస్తారంటూ వీళ్ళని అవమానించి ఒక మొత్తం కూడా ఈ ఎస్సీ కులస్తులని ఊరేగింపుని అడ్డుకున్నారు. ఎవరైతే దీన్ని అవమానించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి, అరెస్టు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదై వాటికి రిలీఫ్ రానటువంటి బాధితులు అనేక మంది ఉన్నారు. మరి రిలీఫ్ ప్రభుత్వం విడుదల చేస్తామని పదే చెబుతా ఉంది, ఈ రోజు కూడా విడుదల చేయాల. మరి కేసులు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎందుకు మేనవేషాలు లెక్కిస్తున్నారో పోలీసు యంత్రాంగం కూడా చెప్పాలా. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ నిర్వీర్యం చేస్తూ మరి కేసులు కట్టకుండా ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో కూడా మేము ఈ సందర్భంగా అడుగుతాను. అందుకని ఎస్పీ గారికి కూడా అడుగుతాను, దళిత సంఘాలతో, ప్రజా సంఘాలతో ప్రత్యేక దళిత సమావేశం ఒకటి నిర్వహించాలి దళిత సమస్యల మీదని కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ. అంటే అగ్రవర్ణాల్లో ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఏకూజం లేసి పరామర్శించేటువంటి సాంఘిక శాఖ మినిస్టర్ గారు, నీకు రిజర్వేషన్లు డాక్టర్ అవడానికి రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నువ్వు ఎమ్మెల్యే అవడానికి రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నువ్వు మినిస్టర్ అవడానికి రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అగ్రవర్ణాలకు చిన్న దెబ్బ తగిలితే పరామర్శించేటువంటి సాంఘిక శాఖ మినిస్టరు ఈరోజు ఆత్మగౌరవాన్ని ఇచ్చి ఇంతమంది ప్రజలను కూడా మనోధైర్యంతో నింపినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానిస్తే మినిస్టర్ గారు మీకు కనపట్లేదా? కనపడ్డా కూడా కనపడినట్టు నటిస్తూ ఉన్నారా? చెప్పండి. మీరు మారపల్లిని వెలివేసిన, మాదిపల్లిని వెలివేసిన, చివరికి మన యొక్క హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ని అవమానించినా కూడా స్పందించినటువంటి మినిస్టర్ గారి మీద మేము తప్పనిసరిగా నువ్వు స్పందించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా వచ్చేసి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. డి న్యూస్ లో నేటి మాట. ఆరోగ్యం ఔషధాల వల్ల రాదు, ప్రశాంతమైన మనసు మంచి ఆలోచనల వల్ల మాత్రమే వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.